శివాజీ, అనసూయ ఈ ఇష్యూ రోజు రోజుకి ఎంత ముదురుతుందో మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా మనం చూసుకుంటే అనసూయ దేవతల గురించి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దేవతల యొక్క వస్త్రాధరణ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా స్విమ్మింగ్ పూల్‌లో ఉంటూ ఒక పోస్ట్ ఏదైతే ఉందో రియల్లీ నా వెకేషన్ డేస్ నేను మిస్ అవుతున్నాను అని చెప్పి ఆ పోస్ట్‌ని రీపోస్ట్ చేయడం కూడా మనం చూసాం. అసలు ఏం జరుగుతోంది? కేవలం బట్టలు సరిగ్గా వేసుకోండి అన్నందుకు ఇంత దుమారం రేగుతూ ఇంతమంది రియాక్ట్ అవుతూ అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. మాట్లాడదాం ఆయనతోని. నమస్తే అండి. సో ముఖ్యంగా శివాజీ గారు మాట్లాడిన మాటలు కరెక్టే. బట్ యూజ్ చేసిన వర్డ్స్ అన్నవి అభ్యంతరకరం అని చెప్పి ఆయన వచ్చి సారీ చెప్పినప్పటికీ, ఈ రోజు ఇది మరింత ముదిరే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అనసూయ గారు రియాక్ట్ అవుతున్న విధానం కావచ్చు, ఇవాళ పోస్ట్ చేసిన వీడియో కావచ్చు. అండ్ దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా అసలు అమ్మాయిల్ని పద్ధతిగా ఉండండి అనడంలోని తప్పు ఉందంటారా? ఎలా చూడొచ్చు అంటే సంఘకార్చుకొని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సంస్కారాన్ని లేకపోతే మన సంస్కృతిని కించపరిచేట్టు మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ ఎందుకు ఇప్పుడు దాన్ని పబ్లిక్గా పోస్ట్ చేసుకొని ఇది నా హక్కు అని చెప్పడం, ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఒక ఫారం ఉంటుంది, పెద్దవాళ్ళకి మాత్రమే అన్నట్టుగా పెట్టుకొని అది వేసుకుని ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ చూసే పబ్లిక్ ఫారంలో మీరు ఇటువంటివి తీసుకురావడం వల్ల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే అవుతుంది. సో ఒక వల్నరబుల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ టైం అంతా దీనికి వెచ్చిచ్చి వాళ్ళు ప్రొడక్టివ్గా చదువుకోవాల్సింది అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి వీటి భజన చేస్తూ ఉంటే మన యూత్ నష్టపోతారు, మన దేశం నష్టపోతుంది. సో యూ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. శివాజీ అన్న మాట కన్నా ఇది చాలా డేంజరస్. ఇది ఒక కల్చర్ని డ్యామేజ్ చేస్తున్న సిస్టమ్. ఇప్పుడు ఆవిడ అమెరికా రిటర్న్, ఆవిడ కల్చరు అవన్నీ మేబీ అటు సైడ్ నుంచి, ఎందుకంటే మీరు చెప్పడం కాదండి, ఆవిడ ఒక ఇంటర్వ్యూ చూశాను మొన్న. ఆవిడ కన్న కొడుకు చెప్తున్నట్టు ఆవిడకి, అమ్మా అలా వేసుకోకమ్మా అని చెప్పంటే, హై అలా కాదురా ఇలా ఉండాలి అని ఆవిడ. ఇప్పుడు మీరు బలవంతంగా అలవాటు చేయడం వీడు న్యాచురల్ ఇన్స్టింక్ట్గా వాడుకోవటం అనిపించింది. మనిషికి సిగ్గు అనేది న్యాచురల్ ఇన్స్టింక్ట్. అతనికి వాళ్ళ అబ్బాయికి అలా న్యాచురల్గా అనిపించింది, ఏదో అబ్బెట్టుగా అనిపించింది, చెప్పాడు. డీసెన్సీ అనేది అందరికీ అవసరం. అబ్బాయి అమ్మాయిని తేడా లేదు. మీరైనా నేనైనా డీసెంట్గా డ్రెస్ చేసుకోవడం పబ్లిక్ ఫార్మ్లో ఎస్పెషల్లీ చాలా అవసరం. అండ్ ఇంకొకటి, ఈవిడ ఒక కామెంట్ చేశారు, శివాజీని నార్సిస్ట్ అన్నారు. నార్సిస్ట్ అంటే మరి ఆయన శివాజీ గారికి తెలుసో తెలీదో, దానికి ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వలేదో నాకు తెలీదు. ఇట్స్ లిటరలీ ఒక డిఫెమేషన్. ఆయన్ని చాలా తప్పుగా చూపిస్తున్న ఒక వర్డ్. ఆయన అన్న మాటకి ఆవిడ అన్న పదానికి అసలు చాలా దూరం ఉంది. ఇది నార్సిస్ట్ అంటే విపరీతమైన స్వార్థం అనమాట. వాడికి అంతా, వాడు బతకడం కోసం ఎవరినైనా చంపేస్తాడు, వాడు ఎవరినైనా బదనాం చేస్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, అవతల వాళ్ళ మీద ఎన్ని నిందలైనా వేస్తాడు. నేను చేసేదే రైటు, మిగతా వాళ్ళు చేసేవన్నీ రాంగ్ అని చెప్పి వాదించే వాళ్ళు నార్సిస్టులు. ఇప్పుడు వాళ్ళకి కన్న కొడుకైనా, కన్న తండ్రి అయినా, పెళ్ళామైనా, ఎవరైనా సరే వాడి తర్వాతే. ఐ యామ్ సుప్రీం, నా తర్వాత వీళ్ళంతా. ఇప్పుడు ఈ నార్సిస్టిక్ భావజాలం ఎవరిది? ఆవిడ ఇది పక్కా నార్సిస్టిక్ ట్రైట్ అంటది. నేను అంటాను, ఇప్పుడు కన్న కొడుకు చెప్పినా విననిది ఎవరు? నా లైఫ్ నా ఇష్టం, ఎవడు ఎటుపోతే నాకేంటి అనుకోవడం కదా. ఆఖరికి కన్న కొడుకుని కూడా మీరు పట్టించుకోవట్లేదు. మేబీ అతను బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా సరే వినకూడనివి ఆయన వాళ్ళ మదర్ మీద విన్నప్పుడు అతనికి కొంచెం బాధ కలుగుతుంది. వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి వాళ్ళు వెదవాలరా, వాళ్ళే తప్పు అని చెప్పి అతన్ని సముదాయిస్తుంది. కానీ అతనికి బాధ ఉంది, అందుకనే చెప్తున్నాడు. నేను చేసేది నువ్వు రైట్ అని ఒప్పుకో. ఎవరైనా సరే మీరందరూ కూడా నేను చేసేదే రైట్ అని ఒప్పుకోండి. అది నేను చెప్తే వేరే విషయం. ఆఖరికి కన్న కొడుకు చెప్పినా తీసుకోదంటే ఇక్కడ ఎవరు నార్సిస్ట్ అనేది ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు లేడీస్ అంటే ఇప్పుడు ఈవిడ ఏదైతే నా బాడీ నా ఇష్టం అంటే, నీ బాడీ నీ ఇష్టమైనంత మాత్రాన నువ్వు ఎలా అయినా సమాజంలోకి రావచ్చా, ఎలా అయినా నువ్వు ఉండొచ్చా, ఎవరు కూడా నిన్ను ప్రశ్నించకూడదా అన్న ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రమాదకరం అని అనుకోవచ్చా? చాలా ప్రమాదకరం. ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు నాకన్నా ఎక్కువ మంది మహిళలే ఈవిని తిట్టుతున్నారు ఇవాళ, పొట్టు తిడుతున్నారు బయట. ఎందుకు అంటే ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఫ్యాషన్ అనే ముసుగులో వీళ్ళు ఈ యంగ్ జనరేషన్ని చెడిపేస్తున్నారు. ఈ మహిళలు ఎవరైతే బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు వీళ్ళందరికీ ఒక్కటే భయం, రేపు ఈ దరిద్రం నా కుటుంబంలో కూడా వస్తుంది. ఎక్కడి నుంచో వీళ్ళు అమెరికా నుంచి అంటించుకొని వచ్చిన ఈ కల్చర్ని ఇక్కడ ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు? సిగరెట్ తాగడం మా హక్కు, మందు కొట్టడం మా హక్కు,
తాగితే తాగండి, దాన్ని ఎందుకు ప్రీచ్ చేస్తున్నారు? చెయ్యి, అతి చెయ్యకు అన్నట్టు. సరే ఉండండి, కానీ దాన్ని అదే పనిగా ఇది రైట్ అని చూపించుకోవడానికి రెచ్చగొట్టి చేస్తున్నారు చూసారా? దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బట్టలు వేసుకోండి, దట్స్ యువర్ చాయిస్. మీ ఫ్యామిలీ కూడా వాళ్ళకి వెళ్ళే ప్రాబ్లం ఉంటే అది ఓకే. బట్ పబ్లిక్ ఫారమ్స్లో మెయింటైన్ డీసెన్సీ. అబ్బాయి లేదు, అమ్మాయి లేదు. ఆయన ఏదో శివాజీ గారు చీర గీర అన్నారు, కానీ చీర ఏంటి, షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, ఎవరైనా సరే ఏం వేసుకున్నా సరే డీసెంట్గా వేసుకోండి, డిగ్నిఫైడ్గా వేసుకోండి. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇప్పుడు నేను ఇదే మాట మగాళ్ళకి చెప్తే ఎవరన్నా నన్ను తిడతారా? అయ్యా మగాళ్ళందరూ కూడా డీసెంట్గా బట్టలు వేసుకోండి అయ్యా అంటే ఎవరికైనా కోపాలు వచ్చేస్తాయా? ఏదో నా ఆస్తి పీకేసుకున్నారు, నన్ను కొట్టేశారు, చంపేశారు అంటే ఎవడన్నా రియాక్ట్ అవుతాడా? సర్లే అనుకుంటారు. బట్ అస్సలు వీళ్ళకి నోరే లెగవకూడదు. ఈ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు నీతులు చెప్తారా? నాకు కాదు, ఎవరికైనా సరే. అసలు ఆడ జాతికి నీతులు చెప్తారా వీళ్ళు? వీళ్ళే కాదు, ఎవరు చెప్పినా ఈ బట్టల విషయంలో రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు బట్టల విషయంలోని మనము వేలు ఎత్తి చూపించవచ్చు. అంటే అదే షోస్లోని నీ మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేసిన ఓకేనా? అప్పుడు నిన్ను అక్కడ కించపరిచినట్టు కాదా? అంటే నిన్ననే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లని కించపరిచినట్టు కాదా? అంటే అది మీకు ఓకే అనుకున్నప్పుడు ఇదెందుకు ఓకేలా తీసుకోలేకపోతున్నారు? ఎస్, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈయన మీద మాలో కంప్లైంట్ పెట్టిన ఎవరైతే ఉన్నారో మంచు లక్ష్మి గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను అడిగేది ఒకటే. అంటే మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడాలి. నిజానికి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ వల్లే ఆడవాళ్ళ గౌరవం తగ్గుతుంది. అందరూ కాదు, ఈ 90% ఆడవాళ్ళు ఇటువంటి వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే మేమంతా ఇలా ఉన్నాము, మీరు కూడా మా ప్రతిరూపాలే, ఆడవాళ్ళకి ప్రతిరూపాలే. కానీ మీరేం చేస్తున్నారు? బజార్ను పెడుతున్నారు. బజార్లో ఇన్నర్ వేర్లు అని చెప్పి అడ్డదిడ్డంగా బట్టలు వేసుకొని అవన్నీ కూడా కటౌట్లు పెడుతూ ఏమన్నా అడిగితే ఇది మా ఫ్రీడము అని చెప్పి చూసే వాళ్ళకి జుగుప్సాకరంగా ఉంటుంది. నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఎంతమంది ఆడవాళ్ళు మీరైనా ఇబ్బంది పడతారు కదా ఇటువంటివి చూస్తే. సో దానికి తోడు ఈ పోస్టులు పెట్టి యూత్ని చెడగొడుతూ ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నిజం చెప్పాలంటే మన భారతీయ జనతా పార్టీ లేకపోతే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పి మాట్లాడడం కాదు. ఏం జరుగుతుంది? నీ కల్చర్ మీద అత్యాచారం జరుగుతుంది ఇక్కడ. ఈ ఫ్యాషన్ రైట్స్ అనే పేరుతోటి, ఫెమినిజం అనే పేరుతోటి ఇక్కడ జరుగుతున్నది అదే. లేకపోతే ఏంటిది? లిటరల్లీ దే ఆర్ ప్రీచింగ్ ఇలా ఉండు. బట్టలు మన ఇష్టం, మనం సరే ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం కూడా కాదు. ఒక అమ్మాయిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంది, ఎందుకు అలా వేసుకుంటున్నావు ఫుల్గా, ఇక్కడ దాకా వేసుకో, సిటీ కదా ఇలాగే ఉండాలి. లేదమ్మా నాకు ఇలాగే ఇష్టం. ఏమి ఇష్టం అంటే మా వాడికి ఇలాగే ఇష్టం. మీ వాడేంటి? ఈవిడ మంచు లక్ష్మి గారు అంటారు, ఒకళ్ళు కాదు ఒకటితో ఉండడం అనేది పిచ్చితనం. 4 బిర్యానీలు తినాలి, అందులో ఏదో రుచిగా ఉంటుంది. ఇటువంటివి ప్రీచ్ చేస్తున్నారమ్మా వీళ్ళు యూత్కి. వీళ్ళని మనం కాపాడుకోవాలి కదా. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ చిన్మయ్య గారు మళ్ళీ ఇంకో రెచ్చగొట్టే ఇది పెట్టారు. ఆవిడ పాటలో, ఈ కిళ్ళి మంజారా పాటలో నిన్న చెప్పా, ఇట్లా సోకుపళ్ళు గీకుపళ్ళు అని మీరు కూడా ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడుతున్నారు కదా. మీరు కూడా ఇటువంటివి చేయకండి. మీరు ఎవరినైతే వేలైతే చూపిస్తున్నారో 3 వేలు మీ మీద చూపిస్తున్నట్టుగా ఉండద్దు. మీరు కూడా మాట్లాడంటే అది సినిమా కోసం, అంటే సినిమా కోసం ఎలా అయినా పాడొచ్చు. ఇంకా చెప్పాలంటే అది ఇంకా డేంజరస్ కదమ్మా. సినిమా పాట 100 మంది, 1000 మంది, లక్షల మంది పాడుకుంటారు. మీరు పాడిన పాటని సూపర్ హిట్ పాట అది, అందరూ పాడుకుంటారు. ఆ పాడుకునేప్పుడు దాంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు పాడితే మీకు తెలుస్తుంది, నా సోకుపళ్ళే తిని ఒక 10 ఏళ్ల పిల్ల పాడితే ఎంత ఇదిగా ఉంటుంది ఒక పేరెంట్కి. మీరు అదే అర్థం చేసుకోవాలి. దానికి అది మానేసి శివాజీ చేశాడు కదా అని ఎవడో ఒక రీల్ పెట్టాడు. శివాజీ ఏదో సినిమాలో ఒక ఆవిడ నడుము గిల్లి, అది శ్రీకాంత్ సినిమాలోని నడుము గిల్లితే ఇది మంగపతికి పంపించండి అని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన సినిమాలో కొంతవరకు మనకంటూ కొన్ని ఇవి ఉంటాయి, సెన్సార్లో కొన్ని చూపించవచ్చు, కొన్ని చూపించకూడదు. ఎంతవరకు చూపించవచ్చు? సరే నడుము అంటే మామూలుగా మన ఇండియన్ దీంట్లో చీర కట్టుకునేప్పుడు నడుము ఓపెన్ ఉంటుంది, దాన్ని ఇదేం లేదు. సో ఆయన నడుము గిల్లాడు. ఆయన అంతకు మించి కిందో పైన అటువంటి పనులు చేయలేదు కదా. అంటే ఒకవేళ చేస్తే సినిమా పరంగా ఆయన చేశాడు అనుకుందో, స్క్రిప్ట్ పరంగా డిమాండ్ చేసినా కూడా సెన్సార్లో ఒప్పుకుంటారా? చూపించారు కదా. సో దీన్ని దాటి పైకి కిందకి వెళ్ళడం అనేది సెన్సార్ బోర్డులో నాట్ యాక్సెప్టబుల్, ఆర్ మన కల్చర్ పరంగా కూడా నాట్ యాక్సెప్టబుల్. సరే పురాణాల్లో ఎవడో ఏదో రాశాడు వాటి గురించి అవన్నీ వదిలేండి. ఇప్పుడు మనం ఉంటున్న సొసైటీలో ఇది నాట్ యాక్సెప్టబుల్. మరి మీరు పాడిన లైన్స్ సోకుపళ్ళు అనేది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్. ఇప్పుడు శివాజీ, నేను అందరినీ అడుగుతున్నా, ఆ సీన్ డేంజరస్సా, ఈ పాట డేంజరస్సా? కేవలం అదొక పాటే ఉందంటారా? అదొక పాట. ఇంకా మీకు ఇంకొక మాట చూపిస్తాను నేను.
అవి జస్ట్ వెతికితే 100 వస్తాయమ్మా. నేను అంటే తీయాలి అనుకుంటే వాళ్ళలాగా కోడిగుడు కేకలు పేకాలి అనుకుంటే 100. ఇది చూడండి, బింబిసారాలో ఒక పాట, గులేబ కాబడని ఒక పాట. దీని ఏమంటారమ్మా, ఐటెం సాంగ్ అంటారు. ఓకే, ఈవిడ భావజాలం ఏంటంటే చిన్మయ్య గారు, ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం, ఐటమ్స్ లాగా చూడడం అనేది రాంగ్ అని మీకు అంత ఉన్నత భావజాలం ఉన్న వాళ్ళు మీరు ఐటెం సాంగ్ ఎలా పాడుతున్నారు అసలు? మీరు చెప్పాలి కదా, సార్ నేను ఐటెం సాంగ్స్ పాడను, నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఈ ఐటెం సాంగ్స్ వల్ల అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేస్తున్నారు మీరు దానికి సహకరించినట్టే కదా. లేదు, అంటే అక్కడ విమెన్ కార్డ్ అనేది యూజ్ అవసరం లేదా? అక్కడ మెయిన్ మనకి ఏంటంటే డబ్బు కోసం దాని మెటాఫరు ఇంకోటి ఏదో చూడాలట. ఇలా అంటే మేము చేసేదానికి ఏదో ఒక కవరింగ్ చేసుకుంటాం, మాకు డబ్బులు వస్తున్నాయి లేకపోతే ఫేమ్ వస్తుంది, దానికోసం మేము చేసేది రైటు. ఏదో అవతల వాళ్ళు చేస్తే నేను చేస్తే నీతి, నువ్వు చేస్తే బూతు అన్నట్టు మాట్లాడతాం.